పైగా నువ్వు ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నావో తెలుసా అంటూ గద్దిచ్చాడు. అయినా అతను తగ్గకపోవడంతో రత్నయ్యను పిలిచి ఏదో విచారించినట్లుగా నటించి చివరికి సిద్ధయ్యదే తప్పు అన్నట్లుగా తీర్పునిచ్చాడు గ్రామాధికారి. ఇక చేసేదేం లేక మౌనంగా వెనుదిరిగాడు సిద్ధయ్య. ముఖం వేలాడేసుకొని దిగాలుగా ఇంటికి వచ్చిన సిద్ధయ్యను చూసి, కంగారు పడకండి, సమస్యలు వచ్చినప్పుడే ధైర్యంగా ఎదుర్కోవాలి. మన గ్రామాధికారి అరాచకాలు మితిమీరుతున్నాయి. మనమైనా అతని దురాగతాలను రాజు దృష్టికి తీసుకెళ్లాలి అంది అతని భార్య. మనలాంటి సామాన్యులకు రాజును కలిసే అవకాశం రావడం జరిగే పనేనా? నిరాశగా అన్నాడు సిద్ధయ్య. మన గ్రామస్తుడు ధర్మన్న రాజధానిలో కోటలో కాపలా భటుడిగా ఉన్నాడు కదా, అతని సాయం తీసుకుంటే ఖచ్చితంగా వెళ్ళగలం. అక్కడికి వెళ్తే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అందామె.